మనకు తెలుసు, ఆత్మహత్యల కష్టాలు నష్టాలు మనకు తెలుసు. మనం వలసలు పోయే వాళ్ళమైనా కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చిన కేసీఆర్ను పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరెత్తకపోయినా గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పాలమూరు పార్లమెంటు నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు మనందరం కష్టపడి గెలిపించినాం. గెలిచిన చంద్రశేఖరరావు గారు 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా 5 సార్లు కూడా మన జిల్లాకు మనల్ని కలవడానికి రాలేదు. అయినా మనం ఏమనుకోలే, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతాడు కదా, రాష్ట్రం వస్తే తప్పకుండా గుర్తు పెట్టుకొని మన జిల్లాని బాగు చేస్తాడు కదా అని ఏ రోజు కూడా మనం బాధపడలే. దేవుడు కరుణించుండు, సోనియమ్మ ఆశీర్వదించింది, మన్మోహన్ సింగ్ గారు చట్టం చేసిండ్రు. జూన్ 2, 2014 నాడు 60 సంవత్సరాలు మనం కలలుగన్న తెలంగాణ రాష్ట్రం మనము చూస్తామో చూడమో అని ఆత్మహత్యలు చేసుకొని ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న సందర్భంలో ఇక ఏ తెలంగాణ బిడ్డ మరణం చూడొద్దు, ఏ తెలంగాణ ఆడబిడ్డ కడుపు కోతతో కన్న కొడుకును కళ్ళ ముందే తెల్లవారుజామున ఇంటి ముందల కల్లాపు చల్లుతుంటే అంబులెన్సులో చచ్చి శవమై ఆనాడు యువకులు ఊరికి వస్తుంటే ఆ తల్లుల దుఃఖాన్ని ఆపాలని ఒక తల్లిగా సోనియమ్మ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఒడిదుడుకులను ఎదుర్కొన్నా రాజకీయ స్వార్థాన్ని వదిలేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తీరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం అని చరిత్ర పటం మీద సువర్ణ అక్షరాలతో తెలంగాణ రాష్ట్రం అని రాసి ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పింది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు మేకవన్న పులిని చంద్రశేఖరరావును గుర్తించక గొర్రె కషాయాన్ని నమ్మినట్టుగా ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండ్రు. 10 ఏళ్లు 8 లక్షల కోట్ల రూపాయలు చేతికిస్తే పాలమూరు జిల్లాలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు నుంచి మొదలు పెడితే జలయజ్ఞంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుల వరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. మన కష్టాలు తీరవలే, మన కన్నీళ్లు దూడవలే, మన సాగునీరు రాలే, మన తాగునీరు మనకు దక్కలే. మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ కొంతమంది మాట్లాడుతుండ్రు దొంగలకు సత్తులు మోసేటోళ్ళు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు, అన్నం పెట్టినోనికే సున్నం పెట్టేటోడు నిన్న మన మహబూబ్నగర్ జిల్లాలో మాట్లాడుతుండు పాదయాత్రలు చేస్తామని. మీరు పాదయాత్రలు కాదు, పొర్లుడు దండాలు చేసినా పాలమూరులో కాదు, పాలమూరు నుంచి కాశీ వరకు పొర్లుడు దండాలు చేసుకుంటూ పోయినా మీరు చేసిన పాపాలు తీరవు. మీరు చేసిన అన్యాయాన్ని ఈ జిల్లా ప్రజలు మరవరు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని సూటిగా నేను అడుగుతున్నా, ఆనాడు ప్రారంభించిన జూరాల మేమే పూర్తి చేసినాం. ఆనాడు మొదలైన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఆనాడే మంజూరైన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఎన్నడైనా మా రైతుల దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడినవా? మీ కష్టమేంది, మీ కన్నీళ్ళేంది, మీ సాగునీళ్ళేంది, మీ సమస్య ఏంది?
పరిష్కరించడానికి నేను ఉన్నా అని ఎన్నడైనా మా రైతాంగానికి మా పాలమూరు బిడ్డలకు భరోసా ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇయ్యాల ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆ తర్వాత ఆయన మనవడు రాజ్యాలు ఏలాలంట, మన దళితులు చెప్పులు కుట్టుకోవాలంట, మన ముదిరాజులు చేపలు పట్టుకోవాలంట, మన యాదవ సోదరులు గొర్రెలు కాసుకోవాలంట, బర్రెల్ని చూసుకోవాలంట. ఇవాళ మనమేమో గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు కుట్టుకుంటే ఆయన కొడుకు ఆయన మనవడు రాజ్యాలు వెళ్తాడంట.